హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను ప్రసాదం చేయబోతున్నా అటుకులతో. చాలా బాగుంటుందండి, చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. మీరు ప్రసాదం కాకుండా మామూలుగా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా ఇది చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుందండి. ఇదేంటంటే అటుకుల కేసరి. ఇక్కడ నేను కేసరి కలరు ఫుడ్ కలర్ కలపలేదు, అందుకే కొంచెం ఇలా ఉందన్నమాట. మీరు ఫుడ్ కలర్ కలిపినా కలపకపోయినా టేస్ట్ అయితే మాత్రం అలాగే ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగాక కొన్ని జీడిపప్పులు వేసి చిన్న మంట మీద ఇలా వేయించుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చే వరకు. చూడండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంచిగా. తర్వాత ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో కొన్ని కిస్మిస్లు వేసుకొని ఇవి కూడా చిన్న మంట మీద ఇలా వేయించుకోవాలి. కిస్మిస్లు వేగితే ఇలా రౌండ్గా వస్తాయండి. చూడండి ఎంత గోల్డ్ కలర్ వచ్చినాయో. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే నెయ్యిలో 1.5 కప్పుల అటుకులు తీసుకోవాలి. మీకు నెయ్యి సరిపోకపోతే 1 స్పూన్ వేసుకోండి నెయ్యి. ఆ తర్వాత 1.5 కప్పుల అటుకులు వేసేసి మంచిగా ఇలా కలుపుకోవాలి. చిన్న మంట మీదనే గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి, చిన్న మంట మీద వేయించుకుంటే ఇలా వచ్చింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే బౌల్లో 1.5 అటుకులకి 3 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు ఇలా మరలుతుంటే మనం ముందుగా వేయించుకున్న అటుకులని ఇందులో వేసేసి చిన్న మంట పెట్టుకోవాలి. చిన్న మంట మీద ఇవి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 7-8 నిమిషాల తర్వాత చూడండి, వాటర్ అనేది మొత్తం ఎగిరిపోయి ఇలా ఉంటుంది. కొంచెం వాటర్తో కొంచెం చిక్కగా అయినాక ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నారో ఆ కప్పుతో ఒక 1/4 కప్పు చక్కెర వేయాలి. అంటే మనము తీసుకున్న అటుకుల్లో సగము చక్కెర వేయాలన్నమాట. అంటే 1 కప్పు అటుకులు తీసుకుంటే 1/2 కప్పు చక్కెర వేయాలి. ఇక నేను 1.5 కప్పుల అటుకులు తీసుకున్నా కాబట్టి 1/4 కప్పు చక్కెర తీసుకున్నా. ఇది మంచిగా కలుపుకొని మంచిగా ఒక 2 నిమిషాల తర్వాత కొంచెము నేను ఇక్కడ రెడ్ కలర్ కొంచెమే వేస్తున్నా. ఎందుకంటే ఇలా వైట్గా ఉంటే పిల్లలు తినారనేసి కొంచెం చేంజ్ కోసం వేస్తున్నా. మీరు ఫుడ్ కలర్ వేయకపోయినా కూడా ఏం కాదు, కేసరి కలర్ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇలాచి పొడి వేసి మంచిగా కలిపేసి 1 టీ స్పూను నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి. స్పూన్కు నెయ్యి ఉంది కాబట్టి దీంట్లో పెట్టేసి ఇలా అంటే దానికి ఉండే నెయ్యి పోతుంది. ఇప్పుడు 1 సెకండ్ తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది అటుకులది ఇలా కొంచెం లూజ్గానే ఉండాలండి. బంద్ చేసిన తర్వాత గట్టి పడుతుంది. అంతే, రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని దేవుడికి పెట్టేయడమే. లేదంటే మీకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకొని తొందరగా అవుతుంది. ఇలా చేసుకొని తినేయచ్చు అనమాట. నచ్చిందా? మరి నచ్చినట్లయితే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేయండి. అలాగే గంట వస్తుంది, గంటను కూడా ఒకసారి క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీరు ఎలా చేస్తారనే విషయాన్ని కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు.